పొరపాటున నిన్ను ఎవరన్నా అవమానపరిచినా నవ్వుకుంటూ ఉంటావు. ఎందుకంటే నేను చేసే పని అదే కాబట్టి. ఎందుకు నవ్వొచ్చుదో తెలుసా? ఈ అవమానం అనేది నాకు తగిలింది అంటే, నాకు ఈ అవమానం జరిగింది అంటే, దానికి భిన్నంగా నా దేవుడు తీర్పు ఖచ్చితంగా తీరుస్తాడు. నాకేదో గొప్ప కార్యం జరగబోతుంది, అందుకే నాకు ఈ అవమానం ఎదురైంది అనే ఆనందపడతాను. కానీ కూర్చొని నాకు అవమానం జరిగిందో అని ఏడిచేది లేదు. ఎందుకంటే ఆయన ఏందో తెలుసు నాకు. నవ్వుకుంటా, ఆహా నన్ను ఇట్లా చేశారు కాబట్టి మీకు బ్యాండ్ మేళం మోగిద్ది, ఖచ్చితంగా మీకు జరిగే న్యాయం జరిగిద్ది, చూదురు కానిగా అని నవ్వుకొని పక్కకు వస్తా. ఎందుకంటే ఆయన తెలుసు నాకు కాస్త కూస్తో, ఆయన తెలుసు, ఆయన కదలికలు తెలుసు. నాకు అవమానం జరిగిన చోట నాకు ఏం చేశాడో తెలుసు, నన్ను అవమానపరిచిన వాళ్ళకి ఏం జరిగిందో కూడా నాకు తెలుసు. మరి ఇప్పుడు కాదు, 22 ఏళ్ళు కదా. కొత్తగా జాయిన్ అయిన అడిగితే అది వేరే సంగతి, కానీ 22 ఏళ్ళుగా మరి ఆయన తెలుసుగా. అందుకే కలవరం ఉండదు.